హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాను. సో మరి రీసెంట్గా అయితే అండి మేము నవరాత్రులప్పుడు వీకెండ్లో మేము మహాబలేశ్వర్ ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళామండి. చాలా చక్కగా అయితే ఉందండి. ఇక ఇంట్లో నుంచి అయితే అండి మేము పూణే నుంచి 5:45కి అయితే బయలుదేరామండి. ఇక్కడ ఆ రోజైతే అండి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక దారి మొత్తము వర్షంతో అయితే ఫుల్గా ఎక్కడ చూసినా వాటరే అండి. అసలు డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉండింది. అసలు ఎడతెరప లేకుండా వర్షం అయితే కురుస్తూనే ఉందండి. మహాబలేశ్వర్ రీచ్ అయ్యే వరకు ఇదే విధంగా వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. ఇక వర్షంతో ఫుల్‌గా అయితే అండి రోడ్లన్నీ తడిచిపోయాయి కదా! మీరు కూడా చూస్తున్నారు కదండీ దారి ఎలా ఉందో. ఇక ట్రావెల్ చేసేటప్పుడు ఇలా వర్షం వస్తే కాస్త ఇబ్బందే కదండీ మనకి జర్నీ టైంలో. కానీ అండి మేము ఆల్రెడీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి క్యాన్సల్ చేయకుండా మేము ఈ ట్రిప్‌కైతే ఎళ్ళామండి. ఇక మా పిల్లలైతే వాళ్ళ ఫేస్ చూపియమని చెప్పి ఈ విధంగా కప్పేసుకుంటున్నారండి. వాళ్ళు కాస్త ఇలానే చేస్తూ ఉంటారు వీడియో తీసేటప్పుడు. ఇక మేమైతే అండి చాలా చక్కగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. సో, మరి ఈ లాగ్‌లో అయితే అండి మీ అందరికీ మహాబలేశ్వర్‌లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించాలని చెప్పి ఈ లాగ్ అనేది తీశానండి. సో, చా లాగ్ అయితే పూర్తిగా చూసారంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారండి. ఇక ఫైనల్‌గా అయితే అండి ఒక చోట అయితే మేము ఆపుకున్నాము. ఇక బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకపోయింది. అందుకే మేము కార్‌లోనే కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. సో, మరి బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంక మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసాము జర్నీ అనేది. 5:45కి స్టార్ట్ చేశామండి ఇంట్లో నుంచి. ఆల్మోస్ట్ మేము 11 ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి. సో, మరి మహాబలేశ్వర్ దగ్గరికైతే ఇక కాసేపట్లో మహాబలేశ్వర్ అయితే రాబోతుంది. ఇక మహాబలేశ్వర్‌లో అయితే అండి మేము స్టే చేయడం కోసం రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. ఇక ఎంట్రన్స్ చూస్తున్నారు కదండీ! లోపలికి టెంపుల్‌లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజులనేటివి కూడా ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు ఆపి మరి మన దగ్గర ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఈ లోపలైతే అండి ఇక్కడ కూడా వర్షం అయితే అసలు తగ్గలేదు. ఇక మేమైతే అండి జస్ట్ అలా వచ్చేసాం కాబట్టి మా దగ్గర ఎటువంటివి లేవు. ఒక పక్క చల్లగాలి, ఒక పక్క వర్షము. మేమైతే అలానే లోపలికైతే టెంపుల్‌లోకైతే వెళ్తున్నాము. కాస్త అయితే అండి నడచడానికి వీలైతే ఉంది. ఎందుకంటే వర్షం అయితే కాస్త ఆగింది. ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ రీచ్ అవ్వగానే వర్షం తగ్గడం వల్ల మేము చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము లోపలికి. ఇక్కడైతే అండి 3 టెంపుల్స్ అయితే ఉన్నాయండి మనకి. ఫస్ట్‌దైతే మహాబలేశ్వర్ టెంపుల్ అండి. ఇప్పుడు మనం ముందుగా అయితే అండి మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరికైతే వెళ్దాము. ఇక ఆ తర్వాత పంచగని పక్కనే ఉందండి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడైతే అండి మహాబలేశ్వర్ టెంపుల్ అని చెప్పా కదా! లోపల శివలింగం అయితే ఉంది. చాలా చక్కగా అయితే ఉందండి. ఇక్కడ టీవీలో చూపిస్తున్నారు చూడండి. శివుడి రూపము ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ. లోపలైతే మనకి కెమెరాస్ అలో లేదు కాబట్టి నేను మీకు బయట నుంచయితే చూపిస్తున్నాను. భూమిలోకి పాతుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ లింగాకారం అయితే అండి ఈ విధంగా ఉంటుందండి. రౌండ్‌గా అయితే భూమిలో ఉన్నట్లు ఉంటుంది. మహాబలేశ్వర్ టెంపుల్‌లో శివయ్య ఈ విధంగా అయితే మీకు దర్శనమైతే ఇస్తారండి. చూస్తున్నారు కదా! చాలా చక్కగా ఉంది కదా! ప్రతి సంవత్సరం నవరాత్రులప్పుడు మాకు ఈ విధంగా దేవాలయంకెళ్ళే అదృష్టం అయితే మాకు కలుగుతుందండి. అనుకోకుండా మేము వెళ్తూనే ఉన్నాము. సో, ఇక మహాబలేశ్వర్ టెంపుల్ అయితే మీకు చూపిచ్చాను కదండీ! చాలా చక్కగుంది. లోపలికెళ్ళి తీయకూడదు కాబట్టి నేను బయట నుంచి మీకలా చూపిస్తున్నాను. ఇక పంచగనికైతే వచ్చేసామండి. ఇక పంచగని అనేది లోపలండి 5 నదుల నుంచి వాటర్ అనేది వచ్చి సెంటర్‌లో మనకి అన్నీ వాటర్ అనేది పడుతూ ఉంటాయండి. అందుకే ఇక్కడ పంచగని అని పేరు ఉంది. చాలా ఫేమస్ అండి ఈ పంచగని అనేది కూడా. చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ కూడా టెంపుల్ లోపలికైతే అలో లేదండి. అందుకే మీకు బయట నుంచయితే చూపిస్తున్నాను. సో, ఇది కూడా అండి చాలా చక్కగా ఉంది. పురాతన కాలపు దేవాలయం అండి. చూస్తున్నారు కదా! నేను జూమ్ చేసి మీకిక్కడ చూపిస్తున్నా చూడండి. అక్కడ 5 నదుల నుంచి వాటర్ అనేది వచ్చే దారైతే ఉందండి. అక్కడి నుంచి వాటరొచ్చి సెంటర్‌లో అయితే పడతాయి. ఈ విధంగా కొన్ని ఫోటోస్ కూడా అయితే మేము తీసుకున్నామండి. ఇక పక్కనే ఇంకొక శివాలయం కూడా ఉందండి. అక్కడికి కూడా మేమొచ్చేసాము. ఇక్కడ శివాలయం కూడా చాలా బావుందండి. మొత్తం అయితే అండి రాతితో చెక్కబడిన ఈ దేవాలయం అంతా చాలా పురాతన కాలపుదని చెప్పొచ్చండి. మహాబలేశ్వర్ టెంపుల్ అనేది మీరందరూ కూడా తప్పకుండా పూణే వచ్చినప్పుడు మీరు విజిట్ చేయొచ్చండి. చాలా అయితే బావుంటుందిది. పూణే నుంచి మనకి ట్రావెలింగ్ అయితే అండి మనం ఫోర్ వీలర్ ఉంటే చక్కగా చేసేయచ్చండి. చాలా బావుంటుంది. ఇక్కడ స్టే చేశామంటే ఇక్కడ కొన్ని చూసే ప్రదేశాలు కూడా ఉన్నాయండి. సో, ఇక్కడ శివాలయంలోకైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. శివయ్య దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి. సో, మరి ఈ టెంపుల్ దగ్గర కూడా మేము చాలా చక్కగా అయితే అండి శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక ఆల్మోస్ట్ అయితే అండి 3 టెంపుల్ అయితే మేము ఇక్కడ చూసేసాము. ఇక పక్కనైతే అండి కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. కొన్ని
మెయిన్ పాయింట్స్ అనేది ఉన్నాయండి. మేము ఇంతకుముందు మహాబలేశ్వర్ వచ్చినప్పుడు అప్పుడు ఎండాకాలంలో వచ్చాం కాబట్టి, ఈ పాయింట్స్ అన్నీ చాలా క్లియర్‌గా అయితే కనపడ్డాయండి. సో, మరి ఈ వ్యూ పాయింట్స్ దగ్గరికైతే ఇప్పుడు మేము వెళ్తున్నాము. కానీ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువైపోయిందండి. మరి ఈ వర్షంలో అయితే అండి వ్యూ పాయింట్స్ అనేది అస్సలు కనిపించడం లేదు. ఇక్కడ పొగమంచు వర్షంతో ఫుల్లుగా అయితే అండి ఇక్కడ మొత్తం పూర్తిగా కవర్ అయితే చేసేసింది. అయినా సరే మేము ఈ వర్షంలోనే ఈ పాయింట్స్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అండి సావిత్రి పాయింట్ దగ్గర నుంచి మేము ఇక్కడ లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే అండి ఒక ఇంపార్టెంట్ ఒక వ్యూ పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్ దగ్గరికైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి కిందకైతే వ్యూ అయితే ఎటువంటి విజిబిలిటీ అయితే లేదండి. జస్ట్ మీరు పొగమంచే చూస్తున్నారు కదండీ! తెల్లగా ఏ విధంగా కనపడుతుందో, ఈ పొగమంచు లేకపోతే గాని ఒక మంచి వ్యూ పాయింట్ అనేది మీరు కూడా చూడొచ్చు. అసలు ఈ వర్షంలో అయితే అండి మనకి వ్యూ పాయింట్స్ అనేది కనిపించకపోయినా సరే జనాలైతే వస్తూనే ఉన్నారండి. సో, మేమే కొంచెం ముందు వెళ్ళామని అనిపిస్తుంది. ఇక జనాలైతే అండి ఒక్కొక్కరుగా ఇక్కడికి వ్యూ పాయింట్స్ దగ్గరికైతే వచ్చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! వర్షంలోనే వీళ్ళు షాప్స్ పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడకి అందరూ విజిటర్స్ అందరూ వస్తారు కాబట్టి వీళ్ళు ఈ చలిలో మనకి అన్నీ అయితే అందుబాటులో అయితే ఉంచారండి. మరి ఒక పక్కన చలిగాలి, ఒక పక్క వర్షంతో ఈ వ్యూ పాయింట్స్ అయితే అండి మేము చాలా చక్కగా చూసాము. ఇక్కడ చూస్తున్నారు కదండీ! స్క్విరల్‌నయితే నేను ఇక్కడ ఉడత చాలా చక్కగా అక్కడే ఉందండి. సో, అందుకే కాస్త షూట్ అయితే చేసేసాను. ఇక ఇంపార్టెంట్ పాయింట్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడైతే అండి ఎకో పాయింట్ అంటారు. ఈ ఎకో పాయింట్ దగ్గరైతే మనం మాట్లాడామంటే తిరిగి మనకి ఎకో సౌండ్ వస్తుందని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ అయితే మెన్షన్ చేశారండి. ఈ సావిత్రి పాయింట్ అనేది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. సో, ఇంకొంచెం ముందుకెళ్తే కిందకెళ్ళామంటే మనకి అసలు మెయిన్ పాయింట్ కూడా వస్తుంది. ఆ పాయింట్ పేరు కూడా మీకిప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! లౌడ్‌గా మనం అరిచామంటే తిరిగి ఎకో సౌండ్ అనేది వస్తుందని చెప్పి అందరిని ఇక్కడ ట్రై చేయమని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారండి. ఇక ఫైనల్‌గా అయితే అండి కింద వరకైతే వెళ్తున్నాం మేము. చాలా బావుందండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఇక్కడ ఎండాకాలం కాబట్టి చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే అండి. ఇప్పుడు మనము ఆర్తూర్ పాయింట్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఈ ఆర్తూర్ పాయింట్ అనేది ఎండ్‌లో ఉందండి. చాలా బావుంటుంది. కానీ పొగమంచు లేకపోయుంటే కానీ మీకు ఈ పాయింట్ అనేది కిందకి లోయలోకి చూసామంటే చాలా అందంగా అయితే కనపడుతుందండి. ప్రెజెంట్ అయితే మీకు ఏది నేను చూపించలేకపోతున్నాను. అయినా సరే మీకు జస్ట్ అలా విజిబిలిటీ అయితే చెప్తున్నానండి. ఇక ఇంపార్టెంట్ ఏమేం పాయింట్స్ ఉన్నాయనేది మీకు చెప్పాలని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇది చాలా చక్కటి టూరిజం ప్లేస్ అండి. ప్రతి ఒక్కరు ఇక్కడికైతే అండి ఒక్కసారైనా విజిట్ అయితే చేయాల్సిందే. చాలా బావుంటుందండి మనకి. ఇక్కడికొచ్చి ఫ్యామిలీతో మనము చాలా చక్కగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో, అందుకే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నానండి. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇంకా ఉన్నాయండి. ఇక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్నీ మీకైతే నేను చూపిస్తాను. ప్రకృతి ఎంత బావుందో చూడండి ఇక్కడ. ఎంత అందంగా ఉన్నాయో కదా! మేమైతే అండి ఆల్మోస్ట్ కిందకైతే వెళ్తున్నాము. వర్షంలోనే మేము తడుచుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక ట్రిప్ మామూలుగానే మనము ఫ్యామిలీతో వెళ్ళామంటే ఎంజాయ్ చేస్తాం కదా! ఇక దీంట్లో వర్షం వచ్చిందంటే ఇక పిల్లలకైతే అండి చాలా ఇష్టపడతారండి వాళ్ళు. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. బయటికొచ్చేసారు కాబట్టి. వర్షంలో మనం కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి, మనం వద్దని అనమని వాళ్ళకి తెలుసు. ఇక మనం కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాం గదండీ! సో, ఇక్కడ మొత్తం చూసారంటే వర్షం కారణంగా మొత్తం అన్నీ పచ్చగా చాలా చక్కగా చెట్లన్నీ చక్కగా పెరిగాయండి. కొండ లోయలేకి చూపిస్తున్నా చూడండి. పొగమంచు వల్ల మనకి తెల్లగా తప్ప ఏమీ అయితే అసలు ఏం కనిపించడమే లేదు. సో, చివరకైతే అండి మనము కిందకైతే వచ్చేసాము. ఈ ఆర్థర్ పాయింట్ అనేది చాలా కిందయితే ఉందండి. పైన స్టార్టింగ్‌లో సావిత్రి పాయింట్ ఉంటుంది. ఇక లోపలికి కిందకి దిగొచ్చామంటే మనకి ఈ ఆర్థర్ పాయింట్ అనేది ఉంటుంది. చాలా బాగా అయితే ఉందండి ఈ పాయింట్ గూడా. ఆ ఎడ్జ్ అనేది ఉంది. ఆ ఎడ్జ్ వరకెళ్ళి మనము అదే అండి మెయిన్ పాయింట్ అనేది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ మేమైతే అక్కడికైతే వచ్చేసాము. ఇక కాస్త అయితే మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎండ్‌కొస్తున్నాం కాబట్టి మనము సేఫ్‌గా ఉండాలి కదండీ! ఇక ఆల్మోస్ట్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఆర్థర్ సీట్ పాయింట్ అనేది ఇదొక ఇంపార్టెంట్ అయిన వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చండి. సో, మరి ఈ పాయింట్‌కైతే మనము వచ్చేసాము. ఇక కిందకైతే ఒకసారి చూద్దామండి. మనకైతే ఏం కనిపించదు. అయినా సరే ఒకసారి చూసేద్దాము. ఇక అందరమైతే రీచ్ అయిపోయాం. ఇక మేమెళ్ళాకైతే అండి చాలా మందిరైతే వస్తూనే ఉన్నారు. సో, వర్షం అనేది ఇక్కడ ఆల్మోస్ట్ వర్షాకాలం ఎండ్ అయిపోయినా సరే మళ్ళీ మళ్ళీ వర్షం అనేది వస్తూనే ఉంది. సో, కాస్త మా ట్రిప్ అయితే రెయినీ ట్రిప్ అని గూడా చెప్పొచ్చండి. ఇక ఈ మహాబలేశ్వర్‌తో పాటు మేము నెక్స్ట్ డే అయితే అండి కాస్ ప్లాట్యూకైతే వెళ్ళాము. దానికి
సంబంధించిన నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్‌లోడ్ చేస్తానండి. లెంగ్తీ అవుతుందని చెప్పి నేను మహాబలేశ్వర్ ట్రిప్ డే మాత్రం నేను ఈ లాగ్‌లో అయితే మీకు చూపిస్తున్నాను. సో, మరి ఆర్థర్ సీట్ పాయింట్‌కైతే మనం వచ్చేసాము. ఇదే అండి ఎండ్ పాయింట్. ఇక్కడికొచ్చి మనము ఈ పాయింట్ అనేది చూసామంటే మనకి చాలా బాగా అయితే కనపడుతుంది. మీరు కానీ ఈ ప్లేస్‌కి విజిట్ అయ్యారంటే ఈ పాయింట్‌కైతే మీరు కంపల్సరీగా రావాల్సిందే. ఇక్కడైతే కనిపించడం లేదు. కానీ మీరొచ్చే టైంకయితే కనిపిస్తుందండి. లైట్‌గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. సో, ఫుల్లుగా అయితే అండి పొగమంచయితే ఉంది. ఇక మేము ఇక్కడ కూడా అండి ఫ్యామిలీ అందరం కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసి కొన్ని ఫోటోస్ కూడా తీసేసుకున్నామండి. సో, మనం జాగ్రత్తగా అయితే ఉండాలిక్కడ. ఎండ్ పాయింట్‌కొచ్చాం కాబట్టి కింద లోతైన లోయ కూడా ఉందండి. అసలు మనకు ఆ లోయ డెప్త్ అనేది గూడా ఈ పొగమంచులో కనిపించడం లేదు. కానీ చాలా లోతుగా అయితే ఉంటుంది. సో, మెమరీస్ కోసం మేము కొన్ని క్లిప్ ఫోటోస్ అయితే తీసేసుకున్నామండి. చాలా చక్కగా ఈ పాయింట్ అయితే చూసేసాం. ఇక నెక్స్ట్ పాయింట్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ పాయింట్ అనేది మనకి ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది కదండీ! ట్రంక్ అది అలానే ఆ ఫేస్ అనేది అలా కనిపించేలాగా ఉంటుంది ఈ పాయింట్ అనేది. సో, మరి ఈ పాయింట్ పేరు కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక ఈ పాయింట్‌కి కూడా మనం వెళ్ళిపోదాము. చెప్పాను కదండీ! ఫుల్లుగా వర్షం అనేది తగ్గకుండా వస్తూనే ఉందని. అందుకే తడిచిపోయింది. ఇక పాయింట్ పేరు అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పచ్చు. దీన్ని మనం ఎల్ఫిన్ స్టోన్ పాయింట్ అని అంటాము. సో, మరి ఈ ఎల్ఫిన్ స్టోన్ పాయింట్ దగ్గర ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది కదండీ! సేమ్ అలానే మనకి ఈ ట్రంక్ అనేది మొత్తం అలా కనిపిస్తూ చాలా చక్కగా ఈ పాయింట్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ మేమెళ్ళామండి. అప్పుడైతే చాలా బాగా అయితే మేము చూసాము. ఇక ప్రెజెంట్ అయితే అండి వర్షం కారణంగా ఆ పాయింట్ గూడా మీకు అస్సలు కనిపించడం లేదు. ఇంతకుముందు ఆర్థర్ సీట్ పాయింట్ అయితే కాస్త అయినా కనపడింది. ఇక ఇక్కడైతే అండి వర్షం ఎక్కువ అవ్వడం వలన అసలు కొంచెం కూడా అండి మనకి కనీసం 1% కూడా కింద ఏ విధంగా ఉందనేది కనిపించడం లేదండి. ఫుల్లుగా చుట్టూరి వైట్‌గా ఎంత పొగమంచు కమ్మేసిందంటే ఈ వర్షం కారణంగా ఈ పొగమంచు ఎక్కువైపోయి మనకి లోయ కూడా అసలు కనిపించడం లేదు. సో, కానీ నేనైతే అండి జస్ట్ అలా వీడియో అయితే తీశాను. షూట్ చేశాను. కానీ ఈ ప్రకృతి అందచందాలైతే అండి చాలా బావున్నాయి. చాలా చక్కగా క్లైమేట్ కూడా చల్లగా వాతావరణము, వర్షం ఒక పక్కన, చాలా గ్రీనరీగా, నేచురల్‌గా మనము అన్నీ అయితే చూడొచ్చు. సో, ఫైనల్‌గా అయితే అండి అన్ని పాయింట్స్ అయితే మేము చూసేసాము. ఇక లంచ్ టైమ్ అయితే అయిందండి. మేమిక్కడ లంచ్ చేయడం కోసం ఒక హోటల్‌కైతే వచ్చేసాము. సో, మరి గార్డెన్ ఐస్ క్రీమ్ ఇక్కడ హోటల్ పేరండి. సో, ఇక్కడికైతే వచ్చేసాము. మేము వేడి వేడిగా ఇంకా నాన్ ఆర్డర్ చేసుకున్నాం వెజిటబుల్. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా ఆర్డర్ చేసుకొని పిల్లలకైతే అండి బయటకొచ్చినప్పుడు తినడం అంటే చాలా ఇష్టం గదా! చూస్తున్నారు కదండీ! వేడి వేడిగా మేము ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇక పక్కనే ఉన్న మేము హోటల్‌ని రూమ్ తీసుకున్నాం కదండీ! కుబేర్ ప్యాలెస్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ హోటల్ అయితే చాలా బావుందండి. కాస్త వర్షం అయితే తగ్గింది. ఒక హోటల్‌లో కాసేపు స్టే చేసి ఈవినింగ్ మళ్ళీ వాటర్ ఫాల్స్ అవి చూడ్డానికి వెళ్ళడానికని మేము హోటల్‌కైతే వచ్చేసామండి. ఈ హోటల్ అయితే అండి చాలా బావుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. లోపల రూమ్ కూడా చాలా బావుందండి. మీకంతా చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడికి విజిట్ చేశారంటే మీకు కావాలంటే ఈ హోటల్‌ని కూడా మీరు రెఫరెన్స్ కోసం మీకు అన్నీ మీకు చూపిస్తానండి. మీకు నచ్చితే ఈ హోటల్‌లో కూడా స్టే చేయొచ్చు. ఈ హోటల్ అయితే చాలా బావుంది. లోపల రూమ్స్ అన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా బావున్నాయండి. స్పేషియస్‌గా బాగా నీట్‌గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగా పెట్టారో కదా వాళ్ళు. ఇక్కడ వర్షం కారణంగా మొత్తం మనం ఏదో గోవాకి వెళ్తే అక్కడ మొత్తం గ్రీనరీగా అంతా అలా ఉంటుంది కదండీ! సేమ్ అలానే ఈ మహాబలేశ్వర్ కూడా కొండ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి చాలా చలిగా ఉందండి ఇక్కడ. ఏదో అసలు ఎంత చలిగా ఉందంటే మనం వింటర్ సీజన్‌లో వచ్చినట్లుందండి. ఇక రూమ్‌లోకైతే వచ్చేసాం. చూస్తున్నారు కదండీ! చాలా స్పేషియస్‌గా అయితే రూమ్ ఉంది. కానీ ఒక రూమ్‌కి 2 పర్సన్సే అలౌడ్ అండి. సో, ఈ రూమ్ రెంట్ అయితే అండి మేమొచ్చిన సీజన్ ఇది అన్ సీజన్ అని చెప్పి వీళ్ళు ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదు. 2500 దాకా తీసుకున్నారండి. ఒక నెక్స్ట్ అక్టోబర్, నవంబర్‌లో వెళ్లారంటే కాస్త కాస్ట్‌లీగా అయితే ఉంటాయి. 3500 వరకైతే రూమ్ రెంట్ అయితే ఉంటాయండి. రూమ్ అయితే పెద్దదిగా ఉంది. ఇక మొత్తం అయితే అండి చాలా చక్కగా వాష్‌రూమ్స్ అన్నీ చాలా నీట్‌గా ఫెసిలిటీస్ అయితే బావున్నాయండి. మేమైతే 2 రూమ్‌లయితే తీసుకున్నాము. ఎందుకంటే 2 పర్సన్సే అలౌడ్ కాబట్టి మేము నలుగురు ఉన్నామని చెప్పి మేము 2 రూమ్‌లయితే తీసుకున్నాం. ఇంక సాయంత్రం అయితే అండి ఇక వాటర్ ఫాల్‌కి వెళ్ళాలి కదా! కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి మేము రూమ్‌కైతే వచ్చేసాము. ఇక 4 గంటలకి వెళ్దామని అనుకుంటున్నామండి. ఇక్కడ రూమ్‌కొచ్చే లోపల మాకు 1:30 అయితే అయిందండి. సో, ఇక పక్కనే జయశ్రీ పాయింట్ అని చెప్పి ఒక కొత్త పాయింట్ అయితే
పెట్టారంటండి. ఆ పాయింట్ చూద్దామని మేము హోటల్ వెనక పక్క ఉందండి. సో, మరి అక్కడ హోటల్ దగ్గర కొంతమందిని కనుక్కుంటే, "ఈ కొత్త పాయింట్ వెళ్లి విజిట్ చేయండి. చాలా బావుంటుందని" చెప్పారు. మరి ఆ పాయింట్ ఏంటనేది చూద్దామనేది ఇక్కడికి వెళ్తున్నామండి. కుబేర ప్యాలెస్ హోటల్ పక్కనే వెనక సైడ్ ఉందండి ఈ పాయింట్ అనేది. ఈ జయశ్రీ పాయింట్. నేను మన ఛానల్‌లో లైవ్‌లో కూడా మీకు చూపించాను. ఈ పాయింట్ అయితే అండి సూపర్‌గా ఉంది. అసలు వర్షం గాని పడకపోతే మనము అక్కడ కూర్చొని చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేయొచ్చండి. మొత్తం అండి కొండలన్నీ ఇక్కడ చుట్టూరి కనిపిస్తాయి. ఈ పాయింట్ నుండి చూసామంటే మనము ఇక్కడ ఆల్మోస్ట్ సగం మౌంటైన్స్ అయితే మనం కవర్ చేయొచ్చండి. సో, ఇక్కడి నుంచి అయితే అండి ఒక అందమైన వాటర్ ఫాల్ గూడా కనపడుతుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గరికైతే మేము యాక్చువల్‌గా అయితే అక్కడికి వెళ్ళాలండి. కానీ ఈ జయశ్రీ పాయింట్ నుంచి ఆ వాటర్ ఫాల్ అనేది క్లియర్‌గా కనపడుతుంది. సో, అందుకే మేమేం చేసామంటే వర్షం వస్తుందని చెప్పి ఈ పాయింట్ నుంచి వాటర్ ఫాల్ చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇక ఈ పాయింట్ కూడా ఎలా ఉంటుందనేది చూడాలని చెప్పి మేమైతే వెళ్తున్నామండి. చాలా సూపర్‌గా అయితే ఉందండి క్లైమేటు. పిల్లలతో మీరు రిలాక్స్ అవ్వాలంటే రొటీన్ వర్క్ లేకుండా మనం కాస్త ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి మనం కంపల్సరీగా ప్లాన్ అయితే చేసుకోవాలండి. చాలా అందంగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంజాయ్ అయితే చేస్తారండి. కాస్త వాళ్ళు చదువుతూ ఉంటారు కదండీ! రొటీన్‌గా చదివి, చదివి చాలా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళ మైండ్‌కి కూడా కాస్త రిలాక్స్ అవుతుందని చెప్పి మనం ఈ విధంగా పిల్లలనైతే బయటికైతే తీసుకెళ్ళాలండి. సో, మేమైతే వెళ్తే కానండి మేము ఫ్యామిలీ ట్రిప్స్ కంపల్సరీగా ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వెళ్తామండి. అందరం కలిసి వెళ్లి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము. సో, ఫైనల్‌గా అయితే అండి మనము ఈ జయశ్రీ పాయింట్‌కైతే రీచ్ అయిపోయాము. చాలా బావుందని చెప్పాను కదండీ! ఇక్కడ కూర్చునేదానికి కూడా వీళ్ళు అరేంజ్‌మెంట్స్ అవి కూడా చేశారు. కొంచెం వర్షం పడకపోతే కాసేపయితే మనం ఉండొచ్చండి. ఒక పక్క చాలా గాలయితే ఎక్కువ వీస్తుంది. ఇక వర్షం కూడా ఎక్కువవుతుందండి. ఇక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ అనేది మీకు చూపిస్తాను. ఆ ఎండ్‌కెళ్ళామంటే మనకి అక్కడి నుంచి వ్యూ అనేది సూపర్‌గా కనపడుతుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మార్నింగ్ నుంచి మీకు ఎన్ని వ్యూ పాయింట్స్ చూపించినా పొగమంచుతో కప్పేసింది కదండీ! ఈవినింగ్ కాస్త వర్షం అయితే తగ్గడం వలన ఈ లోయంతా మీకు పచ్చగా చాలా బాగా కనపడుతుంది గదా! వాటర్ ఫాల్ అనేది పైనుంచి వస్తుంది. ఆ దారి కూడా మీకు ఈ లోయలో ఎక్కడి నుంచి వర్షం వెళ్తుందనేది కూడా ఇక్కడ క్లియర్‌గా కనపడుతుంది చూడండి. ఎంత లోతుగా ఉందో చూడండి లోయ మొత్తము. సో, మరి వాటర్ ఫాల్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో, ఈ వాటర్ ఫాల్ అనేది చాలా బావుంది. మనము డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళకుండా ఈ జయశ్రీ పాయింట్ నుంచి కూడా ఈ వాటర్ ఫాల్ అనేది మనం చూడొచ్చండి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆ పైన కనిపిస్తుంది చూడండి. అదే వాటర్ ఫాల్. సో, యాక్చువల్‌గా అయితే ఆ వాటర్ ఫాల్‌కి వేరే రూట్ నుంచి వెళ్ళాలి మనము. కానీ ఇక్కడ నుంచి విజిబిలిటీ చాలా బావుందండి. ఆ వాటర్ ఫాల్ పైనుంచి ఇలా లోయ లోపలికి వచ్చి ఇలా స్ట్రెయిట్‌గా కిందకైతే వెళ్తుందండి. సో, ఆల్మోస్ట్ ఈ పాయింట్ అయితే అండి కాస్త క్లియర్‌గా అయితే ఉంది. మీకు కూడా చూపించడానికైతే బావుందండి. సో, మరి ఈ మహాబలేశ్వర్‌కొచ్చినప్పుడు నేను చూపించినవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఇక్కడ ఇంకొక దారి నుంచి మనం పంచగని నుంచి ఎళ్ళామంటే మనకి టేబుల్ ల్యాండ్ అవన్నీ వస్తాయండి. ప్లాట్యూస్ అన్నీ అవి గూడా చూడొచ్చు. మేమైతే డైరెక్ట్‌గా మహాబలేశ్వర్ టెంపుల్‌కైతే వచ్చేసాము. వర్షం కారణంగా ఎక్కడ మేము ఆగకుండా టెంపుల్ దగ్గరికొచ్చేసి ఇక్కడున్న వ్యూ పాయింట్స్ అయితే కవర్ చేయాలని చెప్పి మేము వేరే చోట్లకి వెళ్ళకుండా ఇక్కడికైతే వచ్చాము. ఈ సీనరీ అయితే సూపర్‌గా ఉందండి. సో, ఫైనల్‌గా ఈ జయశ్రీ పాయింట్ అనేది చాలా అందంగా ఉంది. చాలా చక్కగా అయితే మేము ఎంజాయ్ చేసాం. ఇక ఇక్కడైతే అండి ఇక ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా కనపడుతుంది. ఇక కాస్త మనం రిలాక్స్ అవ్వడానికి కూడా చల్లగాలి చాలా బాగా అయితే ఉందండి. సో, ఇక ఆ తర్వాత అండి మేము కొంచెము ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి హోటల్ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దామని చెప్పి అలా రోడ్‌లో నడుచుకుంటూ వెళ్ళామండి. ఇంకా కొత్తగా ఏమన్నా హోటల్స్ తినడానికి పిల్లలకి స్నాక్స్ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చూస్తున్నాము. ఇక నైట్‌కైతే అండి డిన్నర్ చేసేసి రూమ్‌లో స్టే చేసి మార్నింగ్ 8:30కి మనకి ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫ్రీగా పెడతారండి. మిగతాదంతా మనకి పెయిడ్ అండి. లంచ్ గాని, డిన్నర్ గాని అన్నీ మనం పే చేసి తినాలి. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఫ్రీ అండి. సో, ఇక్కడైతే అండి వెరైటీగా ఒక ఫ్లవర్ అనేది కనపడింది. అందుకే నేను ఆ ఫ్లవర్ పట్టుకొని ఫోటో అయితే దిగేశాను. కానీ తర్వాత తెలిసింది ఆ ఫ్లవర్ పాయిజనస్ అని చెప్పి అందుకే వదిలేసానండి. ఈ ఫ్లవర్ అయితే అండి ఇంతవరకు నేనెక్కడ చూడలేదు. ఏదో సమ్ బెల్ షేప్‌లో ఉందండి. మనకి గంట ఉంటుంది గదా! ఆ షేప్‌లో ఉంది. చాలా పెద్దదిగా అయితే ఉందండి. చాలా అందంగా కూడా ఉంది. కానీ అందమైన ఫ్లవర్స్ ఇంత పాయిజనస్ అని నాకు కూడా తెలియదు. అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు చెప్పారండి. ఇది పాయిజనస్ ఫ్లవర్. సో, ఇది ఇమ్మీడియేట్‌గా మీరు పడేయండి అని చెప్పారు. అందుకే నేనైతే పడేసానండి. సో, హోటల్ ఎదురుగానే ఉందండి. ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మాత్రమే నాకు కనిపించాయని చెప్పొచ్చండి. చాలా వెరైటీగా కూడా ఉన్నాయి.
ఇక ఈ హోటల్‌లో పక్కనంతా వర్షం పడి మొత్తం అయితే తడి తడిగా ఉంది చూస్తున్నారు కదండీ. సో, ఇక్కడ మొత్తం ఏరియా అయితే చాలా బావుందండి. ఇక మేమైతే ఫైనల్‌గా ఈ రూమ్‌కైతే వచ్చేసామండి. ఇక పైనుంచి మీకు స్విమ్మింగ్ పూల్ గూడా చూపిస్తా చూడండి. పక్కన వేరే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తము బయట కూడా అండి చూస్తున్నారు కదా! మంచు ఏ విధంగా గ్లాసెస్ మీద పడిందో. ఇక రేపైతే అండి మేము నెక్స్ట్ డే కాస్ ప్లాచ్యూకెళ్ళడానికి మార్నింగే అండి 8:30 బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. సో, మరి మీకు గాని ఈ అందమైన ట్రావెల్ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.